క్రిస్మస్ వచ్చిందంటే చాలు చిన్న పిల్లలకి ఎక్కడలేని ఆనందం. క్రిస్మస్ తాత వచ్చి గిఫ్ట్లు ఇస్తాడని ఆనందంగా ఎదురు చూస్తారు. అసలు ఈ క్రిస్మస్ తాత ఎవరు? ఈ శాంటా క్లాస్ స్టోరీ తెలుసుకుందాం. శాంటా క్లాస్ అన్న పేరు వినగానే ఎర్ర బట్టలు, తెల్లగడ్డంతో, ప్రశాంతమైన ముఖ కవళికలతో, భుజాన బహుమతుల మూటతో ఉండే వ్యక్తి గుర్తుకు వస్తారు. శాంటా క్లాస్ చరిత్రలో ఉన్న ఒక నిజమైన వ్యక్తి. శాంటా క్లాస్ అసలు పేరు సెయింట్ నికోలస్. ఇతను 4వ శతాబ్దానికి చెందిన బిషప్. ఇప్పటి టర్కీ ప్రాంతంలోని మైరా నగరంలో జీవించేవాడు. ఇతను ధనిక కుటుంబంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించారు. నికోలస్ తన వారసత్వ సంపాదనంతా పేదలకు, రోగులకు, అవసరమైన వారికి రహస్యంగా దానం చేసేవాడు. చిన్నపిల్లల కోసం రహస్యంగా బహుమతులు ఇచ్చేవాడు. పిల్లలకి ఏం కావాలో స్లిప్ మీద రాసి అక్కడ పెట్టండి, జీసస్ మీ ప్రార్థన వింటాడు అని చెప్పేవాడు. పిల్లలందరూ వాళ్ళకి ఏం కావాలో స్లిప్ మీద రాసి పెట్టేవారు. సెయింట్ నికోలస్ ఆ స్లిప్ చదివి వారి కోరికలను గమనించేవాడు. ఎవరు చూడకుండా రాత్రి వారి గది దగ్గర పెట్టి వెళ్ళేవాడు. ఉదయానికి పిల్లలు రాయడం వల్ల పొందిన బహుమతులు చూసి సంతోషపడేవారు. శాంటా ఇచ్చిన ప్రతి గిఫ్ట్ యేసుక్రీస్తు ప్రేమను గుర్తు చేస్తుంది. ఆయన చేసిన అత్యంత ప్రసిద్ధ సాయాలలో ఒకటి ఒక పేద తండ్రికి సంబంధించింది. ఆ తండ్రికి 3 కుమార్తెలు ఉన్నారు. వారికి పెళ్లి చేసేందుకు డబ్బులు లేక బాధపడుతున్న విషయం తెలుసుకున్న నికోలస్ ఎవరికి తెలియకుండా ఒక రాత్రి వారి ఇంటి పైకప్పులోని పొగగొట్టం ద్వారా బంగారు నాణాలు ఉన్న సంచిని ఇంట్లోకి విడిచిపెట్టాడు. ఆ సంచి ఆరిపోవడానికి వేలాడదీసిన సాక్సుల్లో పడింది. ఈ విధంగా 3 సార్లు నికోలస్ బంగారు సంచులను అందించాడు. ఈ సంఘటన నుండి సాక్సులు వేలాడదీసే సంప్రదాయం వచ్చింది. సెయింట్ నికోలస్ యొక్క కథ ఐరోపా అంతటా విస్తరించాయి. ఆయన జ్ఞాపకార్థం డిసెంబర్ 6న సెయింట్ నికోలస్ డేగా జరుపుకుంటారు. డచ్ వలసదారులు ఈ సంప్రదాయాన్ని అమెరికాకు తీసుకువచ్చారు. డచ్ భాషలో సెయింట్ నికోలస్ అనే పేరు కాలక్రమాన ఇంగ్లీష్ లో శాంతా క్లాస్ గా మారింది. ఇంగ్లాండ్ లో శాంతా క్లాస్ ను పోలిన ఫాదర్ క్రిస్మస్ అనే వ్యక్తి క్రిస్మస్ రోజున సంతోషాన్ని, మంచి ఆహారాన్ని పంచుతాడని నమ్మేవారు. ఈ 2 సంప్రదాయాలు అమెరికాలో కలిసిపోయాయి. ఇలా ఈయనకి ఒక్కో దేశంలో ఒక్కో పేరు ఉన్నాయి. ఫ్రాన్స్ లో పెర్నోయల్ అని పిలుస్తారు. జర్మనీలో వెహినాచ్మాన్ అని పిలుస్తారు. యునైటెడ్ కింగ్డమ్ లో ఫాదర్ క్రిస్మస్ అని పిలుస్తారు. ఇలా శాంటా క్లాస్ కు పలు రకాల పేర్లు ఉన్నాయి. సెయింట్ నికోలస్ చిన్నపిల్లలకి ఫేవరెట్ గా మారిపోయారు. రెనెసాన్స్ టైం కి సెయింట్ నికోలస్ యూరోప్ లో బాగా పాపులర్ అయ్యి సెయింట్ గా పరిగణించబడ్డారు. సెయింట్ నికోలస్, సెంటర్ క్లాస్, శాంతా క్లాస్ అంతా ఒక్కరేనని శాంటా క్లాస్ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా బాగా తెలిసిన పేరు. 19వ శతాబ్దం నుండి క్రిస్మస్ సమయంలో పిల్లలకి బహుమతులు ఇవ్వడం ఆచారంగా మారింది. షాపింగ్ మాల్స్, స్టోర్స్ లో శాంటా క్లాస్ లాగా డ్రెస్ చేసుకున్న వారిని ఉంచి పిల్లల్ని, తల్లిదండ్రులని అట్రాక్ట్ చేయడం మొదలైంది. 1823లో క్లెమెంట్ క్లార్క్ మూర్ అనే కవి ఏ విజిట్ ఫ్రమ్ సెయింట్ నికోలస్ అనే పోయం రాశారు. ఇది ద నైట్ బిఫోర్ క్రిస్మస్ అనే పేరుతో బాగా పాపులర్ అయింది. అందులో శాంటా క్లాస్ బొద్దుగా ఉండి సంతోషంగా ఉండే ఎల్ఫ్ లాగా 8 ఎగిరే జింకలు లాగే బండిలో ప్రయాణించి చిమ్నీల ద్వారా ఇళ్లలోకి వస్తాడని వర్ణించారు. 1881లో థామస్ నాస్ట్ అనే పొలిటికల్ కార్టూనిస్ట్ ప్రస్తుత శాంటా క్లాస్ ఇమేజ్ ని మొదటిసారిగా తెరపైకి తీసుకువచ్చారు. తెల్లని గడ్డంతో బొద్దుగా నవ్వుతూ ఉండి పిల్లల కోసం బహుమతుల మూట భుజాన వేసుకుని వచ్చే రూపాన్ని ఇక్కడ మొదటిసారిగా చూస్తాము. తెల్లని ఫర్ తో ట్రిమ్ చేసిన ఎర్రని బట్టలు, నార్త్ పోల్ లో శాంటా క్లాస్ వర్క్ షాప్, ఎల్స్, శాంటా క్లాస్ భార్య మిసెస్ క్లాస్, ఇవన్నీ నాస్ట్ తీసుకొచ్చినవే. ప్రపంచ వ్యాప్తంగా శాంటా క్లాస్ ని పోలిన కథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. 1930లో కోకో కోలా కంపెనీ తమ క్రిస్మస్ ప్రకటనల హడెన్సన్ బ్లోమ్ అనే చిత్రకారుడితో కలిసి పనిచేశారు. సన్ బ్లోమ్ శాంటాను వెచ్చగా, స్నేహపూర్వకంగా, బొద్దుగా ఉన్న వ్యక్తిగా చిత్రీకరించాడు. ఈ చిత్రం శాంటా యొక్క చారిత్రాత్మక రూపాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేసింది.